అందరికీ నమస్కారం. ఈరోజు కథ వసంత శిశిరం వసంత శిశిరం తనకు ఇటువంటి ద్రోహం చేస్తారా అని సురేష్ను నిలదీసిన కుసుమ చేతిలో మరో పత్రం పెట్టి సంతకం చేయమన్నాడు అతడు. ఆ పత్రం వంక చూసిన కుసుమకు అందులోని వివరం చూసి గుండె ముక్కలైంది. కారణం, తనకు విడాకులు ఇవ్వకూడదు అని కుసుమ అనుకుంటే అతడు రెండవ పెళ్లి చేసుకోవడానికి ఆమె అంగీకరించాలన్నది ఆ పత్రంలోని సారాంశం. అది చూసి సురేష్ వంక అపనమ్మకంగా చూసింది కుసుమ. అతడు ధీమాగా చూస్తూ నవ్వుతుంటే ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. ఒకప్పుడు తన వెంటపడి ప్రేమించినవాడు, తాను కాదంటే ప్రాణాలు తీసుకోబోయినవాడు ఇవాళ ఇలా తన ప్రేమతో ఆడుకుంటుంటే తట్టుకోలేకపోయింది. అంతకు మించి కన్న కూతుర్ని కూడా అడ్డుపెట్టుకొని ఈ విధంగా బెదిరింపులకు దిగడం సహించలేకపోయింది. ఇన్నాళ్ళు అతడు ప్రేమ నటించాడని తెలిసినప్పటికీ దాన్ని అంగీకరించడానికి మనసు ఒప్పుకోలేదు. కారణం, ఆమె అతణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించింది కాబట్టి. కాని తన ప్రేమ ఈరోజు బూడిదలో పోసిన పన్నీరైంది. అతడి కోసం తాను ఎన్నో చేసింది, ఇంకెన్నో భరించింది. కేవలం తన బిడ్డకు తండ్రి కావాలన్న కారణంతో అన్నీ సహిస్తూ వస్తోంది. కాని తన వెనుక అతడు చేసిన ఈ పనిని సహించలేకపోతోంది. అతని చొక్కా పట్టుకొని గుంజుతూ, నన్ను మోసం చెయ్యాలని నీ మనసుకు ఎలా అనిపించింది? ఏం తక్కువ చేశాను నీకు? నన్ను పెంచిన మనిషిని కాదనుకొని నీ వెంట వచ్చాను కదా. నువ్వు అడిగావని ఫ్లాట్ కొనిచ్చాను. మీ అమ్మా నాన్న ఊరిలో కష్టపడుతున్నారంటే లోను పెట్టి డబ్బులిచ్చాను. వాళ్లను తెచ్చి ఇంట్లో పెట్టుకొని చూసుకున్నాను. వాళ్ళు ఏమన్నా పడ్డాను. నువ్వు ఉద్యోగం మానేసి జల్సాలు చేస్తున్నా రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడుతూ ఇంటి భారాన్ని నా భుజాన వేసుకున్నాను. కాని చివరికి నువ్వు చూపే కృతజ్ఞత ఇదా? ఆవేశంగా నిలదీసింది. అందుకు వెటకారంగా నవ్వుతూ ఆమెను ఒక్క తోపు తోశాడు సురేష్. ఆ తోపుకు నేలకు కరుచుకున్న కుసుమ అతని వంక కన్నీళ్లతో చూసింది. ఆమె గుండెల్లోంచి బాధ, ఆవేశం ఊబికి వస్తున్నాయి. ఆమె ఇలా ఉంటే ఆమెను చూస్తూ, నువ్వు నాకు బోర్ కొట్టేశావు కుసుమ అని చెప్పాడు సురేష్. ఆ వెంటనే, పెళ్లికి ముందు అందంగా అణుకువగా కనిపిస్తే మోజుపడి నా మాట వింటావని వెంటపడి ప్రేమలో దించాను. ఇవాళ నీలో ఆ అణుకువ ఉంది కాని అందం లేదు. ఎప్పుడు చూడు మొఖం మార్చుకొని కనిపిస్తావు. కుంభాల్ కుంభాల్ మెక్కి డ్రమ్ములా తయారయ్యావు. మరి నేను వేరొకరి వంక చూడకుండా ఎలా ఉంటాను? అది నీ తప్పే కదా. తన తప్పే లేదన్నట్లు ధీమాగా చెప్పాడు. అతడు అలా అంటుంటే ఆమె గుండె కోతకు గురైంది. ఆమె లావుగా ఉన్నమాట వాస్తవమే. కాని ఎందువల్లనో ఆమెకు మాత్రమే తెలుసు. కోడి కూసే వేళకు నిద్రలేచి ఇంట్లో వారికి కావలసినవన్నీ చేసిపెట్టి ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ పని ఒత్తిడి, ఇంటికొస్తే అత్తమామల ఆరళ్ళు, తాగి బాధ్యత లేకుండా ఇంటికి చేరుకునే భర్త. చెప్పుకోవడానికి, బాధను దించుకోవడానికి నా అన్నవారు లేరు. ఇంట్లో లెక్కకు మనుషులున్నారే కాని ఇటు పుల్ల తీసి అటు పెట్టరు. అన్నీ తానే చెయ్యాలి. సమయం ఉంటే తినేది, లేకుంటే పస్తులుండేది. పనులన్నీ అయ్యాక రాత్రి ఎప్పటికో నిద్రపోయేది. తిండి, నిద్ర, మనశ్శాంతి లేనప్పుడు ఆడవారికి కోరుకోకుండానే వస్తుంది ఒళ్ళు. అది ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడు సురేష్ ఆరోపిస్తుంది కూడా అదే. ఆమె ముందు అగ్రిమెంట్ పత్రం పెట్టి సంతకం చేయమంటూ పెన్ను అందించాడు. ఆమె కోపంగా చూస్తుంటే, డోంట్ వరీ, నేను వేరొకరిని పెళ్లి చేసుకున్నప్పటికీ నువ్వు నాకు భార్యగానే ఉండొచ్చు. నీ రోజువారీ జీవితంలో నా వలన ఎటువంటి మార్పులు రావు. కావాలంటే వారానికొక రోజు నీ దగ్గరకొస్తాను. అన్నట్లు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఎవరినో నీకు తెలియదు కదా. డార్లింగ్, ఇలా రా అంటూ వెనక్కు చూశాడు. కోర్టు వెయిటింగ్ హాల్ ద్వారం వైపు చూసిన కుసుమ విస్తుపోయింది. స్టైలిష్ హై హీల్స్, బ్రాండెడ్ బట్టలు ధరించి ఖరీదైన బ్యాగ్ చేతపుచ్చుకొని హంసలా నడిచి వచ్చి ఆమె ముందర నిలబడింది సునీత. కుసుమ షాక్తో చూస్తుంటే ఆమె ముఖంపై చిటిక వేసి, ఇది నువ్వు అస్సలు ఊహించలేదు కదా అంటూ వంగి కుసుమకు మాత్రమే వినిపించేలా దగ్గరకు వెళ్లి ఆమె చెవిలో ఆ శిశిరతో చేతులు కలిపి, నా కెరియర్పై దెబ్బ కొట్టావు కదూ, అందుకే నీ జీవితంపై దెబ్బ కొట్టాను. ఎలా ఉంది అని వెటకారంగా ప్రశ్నించింది. ఇదంతా సునీత పన్నాగమని తెలిసి కుసుమ మరింత విస్తుపోగా, ఆ శిశిర అండతో నీకు రెక్కలొచ్చాయి కదా, ఆ రెక్కలను ఇకపై నేను రోజూ నా కాళ్లతో తొక్కుతాను. నా ముఖం చూసి మాట్లాడ్డానికి భయపడేదానివి నన్నే ఎదిరించి ఇరికించావు. నీలో వచ్చిన ఈ ధైర్యాన్ని తునాతునకలు చేస్తాను అంది సునీత. లేచి నిలబడి పెన్ను బరువుకు రెపరెపలాడుతున్న అగ్రిమెంట్ పత్రం వంక చూస్తూ పైకి, ఏంటి అలా చూస్తున్నావు? ఇక
సురేష్ బాధ్యత నాది కుసుమ. నీకు భారం తగ్గుతుంది. నీ బాధ్యతలు పంచుకోవాలని అనుకుంటున్నాను. నీ పాపని కూడా నేనే చూసుకుంటాను. అందుకే సంతకం చెయ్యి. సుకుమారంగా వంపులు తిరుగుతూ చెప్పింది సునీత. కొంతసేపు ఆలోచనలో పడిన కుసుమ ఓ నిర్ణయానికొచ్చింది. లేచి నిలబడి కళ్ళు తుడుచుకొని నాకు పాపను అప్పగించు. నేను సంతకం చేస్తాను. సురేష్కు స్థిరంగా చెప్పింది. అతడు కాదు అనేంతలో కోర్టులో నుండి ఒక వ్యక్తి వచ్చి సురేష్ చెవిలో ఏదో చెప్పాడు. అవతల డివోర్స్ కేస్ ఫైనల్ హియరింగ్కి సమయమైంది. తనకు సమయం లేకపోవడంతో తప్పక తన తండ్రికి ఫోన్ చేసి పాపను తీసుకురమ్మన్నాడు సురేష్. కుసుమను చూసిన పాప ఆమె దగ్గరకు పరుగు పెట్టబోతే ఆపి గట్టిగా పట్టుకుంది సురేష్ తల్లి. ముందు సంతకం చేయవే అని గదిమింది. దాంతో కుసుమ తన చేతిలోని అగ్రిమెంట్ పత్రం చించేసి సురేష్ చేతిలోని విడాకుల పత్రం లాక్కుని దానిపై సంతకం చేసింది. అది చూసి అక్కడి వారంతా విస్తుపోయారు. ముఖ్యంగా సురేష్, సునీతలు. విడాకులిస్తానని బెదిరించి ఆ వంకతో సునీతని పెళ్లి చేసుకోవడానికి కుసుమను ఒప్పించాలనుకున్నాడు సురేష్. అతడికి కుసుమ లాంటి బంగారు బాతును వదులుకోవడం మూర్ఖత్వం అని తెలుసు. ఆమె అతడంటే పడి చస్తుందని, ఏమైనా చేస్తుందని తెలుసు. అందుకే ఇలాంటి ప్లాన్ చేశాడు. సునీతతో ఎంజాయ్ చేస్తూ కుసుమ కష్టంతో కాలం వెళ్లదీయాలనుకున్నాడు. కేవలం ఆమెను నమ్మించాలని విడాకుల పత్రంపై సంతకం కూడా చేశాడు. ఆమె విడాకులకు ఒప్పుకోదని అతడికి గట్టి నమ్మకం. అయితే ఇప్పుడు ఆమె కూడా సంతకం చేసింది. కాబట్టి ఇక వారి విడాకులు మంజూరు కావడం తథ్యం. ఆమె చర్య అతడి కాళ్ల క్రింద భూకంపాన్ని సృష్టించింది. ఇకపోతే సునీత. సురేష్ను పెళ్లి చేసుకునే వంకతో అతని భార్యగా కుసుమ ఇంట్లోనే కుసుమకు నరకం చూపించాలని, ఆమెది అన్న ప్రతి సంతోషాన్ని దూరం చేయాలని ప్రణాళిక వేసుకుంది. కాని కుసుమ విడాకులపై సంతకం చేయడంతో వారి ప్రణాళికలన్నీ పాడయ్యాయి. షాక్లో సురేష్ తల్లి పాప చేయి వదిలేసింది. దొరికిందే సందనుకొని పాప కుసుమ దగ్గరకు పరుగు తీసింది. అమ్మా అన్న పాప పిలుపుకు షాక్ నుండి తేరుకున్నారు అంతా. కుసుమ విడాకుల పత్రం ఓ చేత పుచ్చుకుని మరో చేత్తో పాపను తడిమి చూసుకుంది. సురేష్ కుటుంబం ఆమెనేమైనా చేశారేమో అన్న అనుమానంతో. ఆ సమయంలో ఆవేశంగా నువ్వేం చేశావో నీకు తెలుస్తుందా కుసుమా అంటూ ఆమె చేతిలోని విడాకుల పత్రం లాక్కొని చించెయ్యాలని చూశాడు సురేష్. విడాకుల పత్రం ఆమె చేతి నుండి మాయమైంది. కాని సురేష్కు దొరకలేదు. తన చేతి నుండి పత్రం లాక్కుంది ఎవరా అని వెనక్కు చూసింది కుసుమ. అక్కడ భాస్కర్ను చూసి షాక్ అయింది. మరీ సురేష్ ఇచ్చినంత షాక్ కాదు కాని ఏదో ఓ మోస్తరు షాక్. ఆ పత్రంలోని వివరాలు చూస్తూ అయితే మీరు ఎమర్జెన్సీ అంటూ వచ్చింది దీనికోసమేనా అని ప్రశ్నించాడు భాస్కర్. కుసుమ ఏమని వివరించాలో అర్థం కాక తలదించుకొని నిలబడితే సునీత వంక చూస్తూ కంపెనీలో మిస్ కుసుమ కష్టం దోచుకుంది చాలేదని ఇప్పుడు ఆమె బ్రతుకుని దోచుకోవాలని చూస్తున్నావా అని సీరియస్గా ప్రశ్నించాడు. అందుకు పొగరుగా ఇది మా పర్సనల్ మ్యాటర్ మిస్టర్ భాస్కర్, మీరు కల్పించుకోకపోతే మంచిది అంది సునీత. అందుకు వెటకారంగా నవ్వి కుసుమతో ఈ నిర్ణయం మీరు అన్నీ ఆలోచించే తీసుకున్నారా పత్రాలు చూపిస్తూ అడిగాడు భాస్కర్. కుసుమ సంకోచిస్తుంటే డోంట్ వరీ మిస్ కుసుమ, ఇక్కడ జరిగిందంతా నేను మొదటి నుంచి చూశాను. మీరు తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి తప్పు లేదు. మీరు సరే అంటే వీళ్ల నుండి ఇదంతా పూర్తయ్యే వరకు మీకు నేను ప్రొటెక్షన్ ఇస్తాను. ఇటువంటి గుంటనక్కల మధ్య బతకడం కన్నా ఒంటరిగా మీ పాపతో బ్రతకడంలో ఎలాంటి ప్రమాదం లేదు. ఏమంటారు అని వివరించి ప్రశ్నించాడు. సురేష్ మరియు అతని కుటుంబం గొడవ పడాలని నోరు తెరిచినంతలో భాస్కర్తో వచ్చిన సెక్యూరిటీ వారిని చుట్టుముట్టారు. సాధారణంగా అయితే ఇటువంటి విషయాల్లో భాస్కర్ కలుగ చేసుకునేవాడు కాదు. కానీ కుసుమ విషయంలో మొదట్నుంచి అన్యాయం జరిగిందని అతడికి అక్కడికొచ్చాకే అర్థమైంది. అందుకే ఊరకే ఉండలేకపోయాడు. సురేష్ చేసిన పని ఏ ఒక్కరి జీవితంలోనూ ఏ భర్త తన భార్యకు చెయ్యకూడని దారుణం. విడాకులు ఇవాళ చివరి వాయిదా అంటే మధ్యలో జరిగే ఎన్నో ప్రొసీజర్లను అతడు కుసుమకు తెలియకుండానే మేనేజ్ చేశాడు. ఒక్కరోజులో విడాకులు సాధ్యం కాదు కదా. ఇంతకాలంగా ఇటువంటి పనులు చేస్తూనే ఆమెకు అనుమానం రాకుండా ప్రవర్తించాడు. తోడై సునీత లాంటి మనిషి కోసం కన్న కూతుర్ని అడ్డుపెట్టుకుని భార్యను బెదిరించాడు. అతడు ఎంతటి నీచమైన బుద్ధి కలవాడో విడాకుల పత్రాలు చూస్తే తెలుస్తోంది. కారణం ఇన్నాళ్లు కుసుమ కష్టంపై బ్రతికి కుసుమకు ఒక్క రూపాయి కూడా చెందకుండా ఉండేలా విడాకుల పత్రాలు సిద్ధం చేశాడు. పాప కస్టడీ తీసుకుంటానని ఎక్కడా పొందుపరచలేదు. కన్న కూతురినే వద్దని అనుకున్నాడు. అందుకే దగ్గరుండి కుసుమ ఒప్పుకోవడంతో అప్పటి వరకు తాను ఫోన్లో రికార్డ్ చేసిన వీడియోను సాక్ష్యంగా చూపించి విడాకులు మంజూరయ్యేలా చేశాడు. ఎప్పుడైతే సునీత తన పాప ప్రస్తావన తెచ్చిందో తన బిడ్డను కాపాడుకోవడానికి వారి నీడ పాపపై పడకూడదు అని నిర్ణయించుకుంది కుసుమ.
తోడై సురేష్ చేసిన ద్రోహం అతనిపై ఆమెకు విరక్తిని కలిగించింది. కాసేపట్లోనే సురేష్ ప్రణాళిక ఆమెకు అర్థమైంది. అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకుంది. అసలే గతసారి వేడి నీళ్లు మీద పోసుకొని పాప నరకం చూసింది. సురేష్తో ఉంటే పాపకు అటువంటి ప్రమాదాలు వచ్చే అవకాశాలు కోకొల్లలు. ఇక ధైర్యం చేయక తప్పలేదు కుసుమకు. బలమైన సాక్ష్యం తోడై భాస్కర్ పరపతితో కుసుమకు విడాకులు మంజూరై పాప కస్టడీ దక్కింది. తమ బండారం బయటపడటంతో సురేష్ కుటుంబం అవమాన భారంతో వెళ్లిపోయింది. అప్పుడే సునీత కూడా తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు సురేష్కు కూడా చెప్పకుండా అక్కడి నుంచి పారిపోయింది. అలా కుసుమ జీవితంలోని కష్టాలు ఆమెను వీడి పాప రూపంలో సంతోషాలు విరిశాయి. అలా గతం గుర్తొచ్చి ఒకప్పటి బాధ ఆమె కళ్ళ నుండి కన్నీరై ఉప్పొంగింది. బాధంతా తీరిపోయాక కళ్ళు తుడుచుకొని నిద్రలోకి జారుకుంది కుసుమ. అయితే మరోవైపున కొన్ని ప్రాణాలు నిద్రన్నదే లేకుండా సతమతమవుతున్నాయి. కిషోర్ ఫామ్ హౌస్ కు చేరుకునేసరికి పై ఫ్లోర్ తలుపు కొడుతూ వసంత్తో మాట్లాడాలని ప్రయత్నిస్తూ కనిపించింది శిశిర. ఉమా ఆమెకు తోడుగా నిలబడి కనిపించింది. ఆనంద్ కిషోర్లు వారి దగ్గరకు వెళ్లి తలుపు తెరిచే ప్రయత్నం చేశారు. వీలు కాకపోవడంతో ఇద్దరూ కలిసి ఒకేసారి బలంగా తలుపును గుద్దుకుంటూ లోపలికి చొరబడే ప్రయత్నం చేయగా తలుపు బ్రద్దలైంది. వారిని దాటుకుంటూ వసంత్ను వెతుక్కుంటూ లోపలికి వెళ్లిన శిశిరకు నేలపై స్పృహ లేకుండా కనిపించాడు వసంత్. అతడి శరీరం బిగుసుకుపోయింది. నరాలు ఇంకా ఉబ్బి కనిపిస్తుండగా నిశ్చలంగా ఉన్న అతన్ని చూస్తున్న శిశిర మూగబోయి నేలపైకి వాలిపోయింది. ఇంతకీ వసంత్కు ఏమైంది? అతడు ప్రమాదంలో ఉన్నాడా? ఆనంద్ అతడిని కాపాడగలడా? విడాకులిచ్చాక కూడా సురేష్ కుటుంబం కుసుమ వెంట ఎందుకు పడుతోంది? నిజంగానే ఆమె సమస్యలు అన్నీ తీరిపోయినట్లేనా? వసంత్ త్రాగిన నీటిలో డ్రగ్ కలిపింది ఎవరు? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.